హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈ యొక్క కెన్కట్ అనేది మనకి 2020లో కరోనా టైంలో స్టార్ట్ అయింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక కంపెనీలో 100 మెంబర్స్ ఎవరైతే 100 మెంబర్స్ కూడా సక్సెస్ అవ్వాలనేదే మన కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకనే మన కంపెనీలో ఒక ఆన్లైన్ ఈ-కామర్స్ని, అలాగే అనేక రకాల ప్రోడక్ట్స్ని అఫిలియేట్ మార్కెటింగ్తో, అలాగే ఈ యొక్క మన డైరెక్ట్ సెల్లింగ్స్, వీటన్నిటితో కూడా మిక్స్ చేసి తీసిన కంపెనీయే కెన్కాట్. నా యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అని అంటే, ఈ యొక్క కంపెనీలో ప్రతి ఒక్కళ్ళు కూడా రెఫర్ అండ్ ఎర్న్ బేస్లో ఎక్కువ వస్తువులు పర్చేజ్ చేసుకోవాలి. అంటే వాళ్ళకి మొబైల్ కావాలంటే మొబైల్ కూడా సంపాదించుకునే అవకాశం ఉంది, డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది. ఓకే, మనకి జియో అనే కంపెనీ చూడండి, 2016లో మనందరికి కూడా ఫ్రీ ఇచ్చింది. మన కంపెనీ కూడా ఏదైతే మన కంపెనీకి ప్రాఫిట్స్ వస్తున్నాయో ఆ యొక్క ప్రాఫిట్లో నుంచి షేర్ ఇవ్వటమే. అంటే ఎవరైతే మన కంపెనీని ప్రమోట్ చేస్తున్నారో అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా, ఈ యొక్క సోషల్ మీడియాల్లో వీటన్నిటిలో ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి ప్రతిరోజు కూడా కనీసం ఒక 1000 రూపాయల నుంచి 10,000 రూపాయల పైన సంపాదించుకునే అవకాశం ఉంది. వాట్సాప్ స్టేటస్ల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా, ఇన్స్టాగ్రామ్ల ద్వారా ప్రమోట్ చేసుకోవచ్చు. మన కంపెనీలో ప్రముఖ బ్రాండ్స్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఓకే, సో మనము గత 5 సంవత్సరాల నుంచి ఈ యొక్క మార్కెటింగ్లో ఉండటం జరిగింది. 2020 నుంచి ఇప్పుడు మన కంపెనీ ఒక మంచి ప్లాట్ఫామ్ కూడా తీసుకొచ్చింది. గత సంవత్సరం నుంచి లోన్స్. ఓకే, ఈ యొక్క లోన్ ప్లాన్లోకి ఎంటర్ అయినప్పుడు కంపెనీ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఆలోచించింది. అందుకనే మార్కెటింగ్ చరిత్రలోనే ఏ కంపెనీ కూడా 100% రెవెన్యూ షేర్ చేసిన కంపెనీ ఒక్కడు కూడా లేదు. ఓకే, సో మన కంపెనీకి ఏదైతే ఇన్కమ్ వస్తుందో అది 100% షేర్ అవుతూ ఉంటుంది. మీరు ప్లాన్ పరంగా చూసుకున్నట్లయితే వెరీ ఎక్సలెంట్ ప్లాన్. మన కంపెనీలో దాదాపు అన్ని రకాల ప్లాన్స్ కూడా మిక్స్ చేసి తీసిన కంపెనీ ఏదన్నా ఉంది అని అంటే అది కెన్కట్ మాత్రమే. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించండి.